మీకు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గెలిచిన కాంచెల్లి మార్పు ఏమైనా ఉన్నదా? మార్పు ఏముంది, 2500 పడతాయట మీ అకౌంట్. ఏ పడుతూనే లేవు 2500 లేనే లేవు. అంటే ఏం బెనిఫిట్లు ఏం లేవా ఇప్పుడు రేవంత్ రెడ్డి? బస్సుకి అది పెట్టిండు కానీ అది కూడా ఏం లేదు. బస్సులు పెట్టిండు, ఆ బస్సులు కూడా కొట్టుకుంటారు సొక్క జనాలు. మీ గురించే పెట్టండి కదా. మా గురించి పెట్టిండు కానీ మొగోళ్ళకి పెంచిండు, ఆడోళ్ళకి కొట్టుకుంటారు. అంటే మీరు ఎప్పుడైనా ఎక్కుతారా బస్సు? ఎక్కుతాం. మరి ఇప్పుడు ఫ్రీ టికెట్ తీసుకుంటప్పుడు అంటే టికెట్ ఫ్రీగా తీసుకున్నప్పుడు సంతోషం అనిపించాలి? సంతోషం అనిపిస్తుంది కానీ మొగోళ్ళకి ఎక్కువ పెంచిండు, ఆడోళ్ళు కొట్టుకుంటారు. పంచాదులు అయితే పంచాదులు చీకలు పట్టుకొని కేసులు పోతారు. అదే కేసుల్లో కూడా పోయింది, కేసులు దాకా పోయిండ్రు కొట్టుకొని. ఇప్పుడు ఫ్రీ బస్ కాకుండా ఇంకేది బెనిఫిట్లు ఏం లేవా అక్క? బెనిఫిట్ ఏముంది, ఈ కరెంట్ ఫ్రీగా వస్తలేదా? కరెంట్ ఫ్రీ పెట్టిండు, అదొకటే. గ్యాస్ అని వచ్చిండు కానీ గ్యాస్ కూడా లేదు, గ్యాస్ వస్తలేదు, అది కూడా పైసలే. 500 కానీ 500 లేదు, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటారు. 1000 రూపాయలు తీసుకుంటారు, అది కూడా. నడుస్తుంది మరి నీ బండి? దాని దగ్గర గట్లని అందరు పెట్టిరు మామూలుగా. రేట్లు అన్ని రేట్లు పెంచిండు, ఒక్కటన్నా తక్కువ లేదు. అప్పుడన్నా తక్కువ ఉండే కానీ ఇప్పుడైతే అన్ని రేట్లే. అంటే అన్ని ఉప్పులు పప్పులు అన్ని మస్తు రేట్లు అయిపోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు తక్కువ వేసిండు రేట్లు, ఇంతగానో మెరగలే. ఇప్పుడు చాలా పెరిగినాయి రేట్లు, బాగా పెరిగినాయి. నూనె కూడా పెరిగింది, అన్ని పెరిగినాయి, పప్పుల కాంచి పెరిగినాయి. అంటే ఏమన్నా సంతోషం ఉన్నదా మరి? బాగానే పడుతున్నాం అంటే ఆయన బాధనే ఉంది, ఆయన చేసింది ఏముంది కానీ రోడ్లు మంచి రోడ్లు కూడా తీసేస్తుండు. ఆయన గెలిచిన సంతోషం అనిపిస్తుంది కానీ రేట్లు బాగా పెంచిండు అన్ని. ఎవరున్నప్పుడు బాగుండే మరి? ఇక ఆయన ఉన్నప్పుడు అంటే రేటు తక్కువనే సంతోషం ఉంది. ఈయన ఫ్రీ బస్ పెట్టిండు కానీ ఇక కొట్టుకుంటారు, అది వచ్చింది. పంచాదులు అవుతున్నాయి.